నీకు పనిచ్చింది ఎందుకు? నువ్వేమో ఇంట్లో ఎంత చెత్త చెత్త చేస్తున్నావు. అనవసరంగా నీకైతే పనిచ్చి మా ఇంట్లో పనివాడి కింద పెట్టుకున్నాను. అర్జెంటుగా నువ్వు ఇది ఫాస్ట్గా క్లీన్ చేయి. ఎంత చెత్త ఇక్కడ పెట్టుకొని నువ్వు అసలు ఏం పని చేస్తున్నట్టు మా ఇంట్లో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు అయ్యో లేదు సార్, నేనైతే మీ ఇంటి మొత్తాన్ని క్లీన్ చేశాను, కానీ ఉన్నట్టుండి మళ్ళా ఈ చెత్త ఎవరు తీసుకొచ్చేసారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నిజంగా నేనైతే పొద్దున్నే క్లీన్ చేశాను బాస్. పొద్దున్నే క్లీన్ చేసావా? కళ్ళ ముందు ఎంత చెత్త కనిపిస్తుంటే పొద్దున్నే క్లీన్ చేశానని అబద్ధాలు ఆడుతున్నావా? అసలు నీకు పనిచ్చాను చూడు, నాదే తప్పబ్బా. అవును బాస్, మా శివన్ అయితే అస్సలు పనిచేయట్లేదు. మీరు ఇలా బయటకు వెళ్ళగానే మా శివన్ అయితే ఎక్కడికొక్కడ మంచి ప్లేస్ చూసుకొని హాయిగా పడుకుని పోతున్నాడు, అంతేగాని ఇంట్లో ఏ పని చేయట్లేదు. నిజంగా మీరైతే చెప్పింది కరెక్టే బాస్. మీరైతే ఈరోజు మా శివన్ అయితే అస్సలు వదిలిపెట్టకండి. ఈ చెత్త అంతా మా శివన్న వల్లే పొద్దున్నుంచి క్లీన్ చేయకుండా ఇలానే వదిలేశాడు. మీరైతే ఏదో ఒకటి చేసి మా శివన్ అయితే పనుల నుంచి తీసేయండి బాస్. నేనైతే మీకు ఏం పని కావాలో చేసి పెడతాను. ఈ రోజు మనిషి పని చేసే వరకు వదిలిపెట్టుకోండి బాస్. తిట్టండి ఫుల్గా, అంతేకాదు కొట్టండి వీలైతే. అమ్మయ్యో, మొత్తానికి శివన్న అయితే ఇరికిచ్చేసాను. ఆ చెత్త నేనే వేసి శివన్న మీదకు తోసేసా. శివానికి ఇదే ఫైనల్ వార్నింగ్. నువ్వు ఏం చేస్తావో తెలీదు. అరగంటలో ఈ ఇల్లు మొత్తం నీట్గా కావాలి. మొత్తం క్లీన్ చేసి పెట్టు. అండ్ అలానే మొత్తం ఇంట్లో ఎక్కడెక్కడ చెత్త ఉన్నా అక్కడక్కడ మొత్తం క్లీన్ చేసి పెట్టు. అరగంట తర్వాత వచ్చి చూస్తాను. నాకైతే దుమ్మే కనబడకూడదు. సరే బాస్, నేనైతే మాత్రం మీరు చెప్పినట్టుగానే మొత్తం అంతా క్లీన్ చేసి ఉంచుతాను. నన్ను ఒక్కసారికి క్షమించండి బాస్. సరే సరే. ఓయ్ సెక్యూరిటీ, నువ్వే వాడి దగ్గరుండి వాడు పని చేసే వరకు మొత్తం చూసుకోవాలి. ఓకే బాస్, నేను దగ్గరుండి తూతుకుంటాను కదా. రే బేగా పని చేయరా నువ్వు. ఎంతసేపు రా ఇంకా నించో నన్నే తూస్తున్నావు? బేగా పని చేయి. బాత్ చెప్పారు కదా, ఫాస్ట్ గా పనిచేసి నువ్వైతే తెత్తనంతా పాతగా క్లీన్ చేయి. ఇక్కడి నుంచి ఒక నిమిషం ఆగరా బాబు, నువ్వు కూడా అస్సలు టైం ఇచ్చేలా లేవు. ఇప్పుడే కదా చెప్పేసి వెళ్ళారు. ఒక 2 నిమిషాలు ఆగు మరి. చీపిరి ఇవన్నీ తెచ్చుకోను కదా నేను క్లీన్ చేయాలి. ఈ చాపుగాడేమో మొత్తం చేసి నన్ను ఇరికిచ్చైతే వెళ్ళిపోయాడు. చూడండి ఆ మూలకెళ్ళి ఎలా నవ్వుకుంటున్నాడో. మనం మాత్రం కష్టపడి పని చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం చెప్పండి, పరిస్థితులు ఏం బాగాలేదు. అందుకే మనకైతే ఈ పరిస్థితి వచ్చేసింది. ఆఖరికి వీళ్ళ ఇంట్లో పనోడి కింద జాయిన్ అయ్యాను. ఇక్కడేంట్రా అంటే మన చాపుగాడు మనల్ని అయితే ఇరికించేశాడు మళ్ళా చెత్తేసి. సో చూడండి, ఆఖరికి చెత్త ఏరుకునే బతుకైపోయింది నాది. ఏం చేస్తాం, డబ్బుల కోసం మనం ఏం పని చేసినా తప్పులేదు. అందుకోసమే వీళ్ళ ఇంట్లో పని చేస్తున్నాను. సర్లేండి, మొత్తం చెత్త అయితే వేరేద్దాం. ఈలోపు మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కనుక ఈ వీడియోని లైక్ చేస్తే నేనైతే ఎలాగోలా రీచ్ అవుతాను. ఓకే, ఫ్లోర్ కూడా మొత్తానికి నేనైతే క్లీన్ చేసేసాను. ఏంటిరా ఈ పని చేసేస్తే పని అయిపోయింది అనుకుంటున్నావా? ఏంది నువ్వు? బయట సార్ కార్లు అయితే ఉన్నాయి, కడగడం మర్చిపోకో. వెంటనే వెళ్ళి కార్లను అయితే కడుగుపోతుగా. అన్నా ఇప్పుడే కదన్నా కష్టపడి ఫ్లోర్ క్లీన్ చేశాను. ఒక 2 నిమిషాలన్నా గ్యాప్ ఇవ్వచ్చు కదా. గ్యాప్ ఇవ్వకుండా పనుల మీద పనులు చెప్తున్నారు. సర్లేండి, ఏం చేస్తాం. మా బాస్ అయితే చాలా రిచ్ కాబట్టి చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. ఒక పక్క బుగాటి, ఇంకో పక్క డిఫెండర్, ఇంకా రుబికాన్ ఉంది, అలానే ల్యాంబో కూడా ఉంది. ఇవన్నీ గోల్డెన్ కార్సే. ఇప్పుడు మాత్రం మనం ఈ బుగాటిని క్లీన్ చేయాలి. ఎందుకంటే మా సార్ బయటికి వెళ్ళేది ఎప్పుడు ఈ బుగాటి కార్లోనే. సో అందుకే ఇప్పుడైతే మాత్రం మనం కష్టపడి ఈ బుగాటి మొత్తాన్ని తోడాలి. చూసారా ఎంతలా మెరుస్తుందో. మన లైఫ్ లోకి ఎప్పుడు వస్తాయో ఇలాంటి గోల్డెన్ కార్స్. మొత్తానికైతే నీట్ గా ఎలాగోకలాగైతే క్లీన్ చేశాను. ఇప్పుడైతే బాగా మెరుస్తుందబ్బా కారు. ఓ శివన్న, ఏం క్లీన్ చేసావేట? ఆ పక్క దుమ్ము ఇంకా అలానే కనిపిస్తుందా? ఆ దుమ్ము అంతా కూడా చాలా అంటే చాలా నీట్ గా క్లీన్ చేయాలి. నువ్వు మంచిగా క్లీన్ చేయి. ఈ చాప్ గడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అబ్బా. వీడు నాకు ఒక్క అర్థం కావట్లేదు, లేదా మా బాస్ గడ వాళ్ళకి ఒక్క అర్థం కావట్లేదు. మా బాస్ని చూసుకొని తెగ రెచ్చిపోతున్నాడు వీడు అసలు. వీడికైతే మాత్రం గట్టిగా ఏదో ఒక రోజు ఇస్తాను చూడండి, అప్పుడు చెప్తా. మొత్తానికైతే కిడ్నాప్ చేసేసాం కదరా, మరి ఇంకా ఎందుకురా లేట్ చేస్తున్నారు? వీళ్ళ నాన్న మీద పగ తీర్చుకునే టైం అయితే వచ్చేసింది. వాళ్ళ నాన్న ఎంత డబ్బు ఉందని చెప్పి మా అన్నయ్యనైతే చంపేస్తాడా? ఓసాయ్, మీ నాన్న మా అన్ననైతే చంపేశాడు. ఈ రోజైతే నిన్ను విడిచిపెట్టేదే లేదు. మాకు ఏ డబ్బులు వద్దు, ఎంత బంగారం ఇచ్చినా వద్దు, కానీ నిన్ను మాత్రం ఈరోజు నేను బతకనివ్వను. నిన్నైతే చంపే తీరుతాను. నీ చావు మీ నాన్న కల్లారా చూడాలి. దానికి నేను చాలా అంటే చాలా ఆనందపడతాను. ఇప్పుడే ఫోన్ చేస్తాను మీ నాన్నకి. ప్లీజ్
నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను ఏం చేయొద్దు ప్లీజ్. నిన్నైతే మాత్రం వదిలి పెట్టే ఛాన్సే లేదా. ఆగో ఇప్పుడే మీ బాబుకైతే ఫోన్ చేస్తాను. రింగ్ అవుతుంది. హలో, గుర్తున్నావా బాబు మేము? మా అన్ననైతే చంపేసావు కదరా నువ్వు. ఈ రోజైతే నీ మీద పగ తీర్చుకునే టైం అయితే నాకు వచ్చేసింది. మీ కూతుర్నైతే నేను ఇంకో అరగంటలో చంపైపోతున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ అరగంటలో వచ్చి మీ కూతుర్నైతే కాపాడుకోరా. మా కళ్ళ ముందే మా అన్నాన్ని చంపేస్తావా? ఇప్పుడు నీకు మీ కూతురు చచ్చిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది కదా. దమ్ము ఉంటే కాపాడుకోరా, చూద్దాం. ఉంటా. అరే నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను రా, ప్లీజ్ రా. మా కూతుర్ని అయితే ఏం చేయొద్దురా రే. ఆ అమ్మాయి పాపం చిన్న పిల్లరా, వదిలేరా మా కూతుర్ని, ప్లీజ్ రా. నీకు బోల్డ్ అంత డబ్బు ఇస్తారా? నీ డబ్బు అయితే మాత్రం నీ దగ్గరే ఉంచుకో. మీ కూతురు మాత్రం ఈరోజు బతికేదే లేదు. అరగంటలో వస్తే సరే సరే, అరగంటలో వీలైతే కాపాడుకో, లేదంటే డెడ్ బాడీ మీ ఇంటికి వస్తుంది. బాయ్. పెట్టకరా ప్లీజ్ రా రే. ఫోన్ పెట్టకరా రే. అరే పెట్టకరా. అరే చెప్పేది విను. అరే ఫోన్ పెట్టేశాడే వీడు. అరే అర్జెంటుగా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు తప్పుకుంట్రా. మీరున్నారు కానీ గాడిదలు కాయడానికే. మా కూతున్న వాడు ఎవడో తీసుకెళ్ళిపోతుంటే మీరు ఏం చేస్తున్నారా అసలు నాకు తెలియక అడుగుతాను. వీళ్ళని నమ్ముకుంటే ఇప్పుడు నా పని అయితే అస్సలు అవ్వదు. నాకైతే ఉన్నది ఒక్కడు. నాకైతే ఈ పని చేయగలిగింది అనిపిస్తుంది శివ ఒక్కడే. ఎక్కడున్నాడు శివ ఇంతకీ? శివ ఎక్కడికి వెళ్ళిపోయావు? అరే శివ ఎక్కడున్నాడబ్బా? ఇదిగోండి ఇక్కడ కారు తుడుస్తూ ఉన్నాడు. శివ నువ్వైతే మాత్రం ఏం చేస్తావో తెలీదు. మా కూతుర్నైతే బల్వగా స్కామ్ కూడా ఒకడైతే కిడ్నాప్ చేసేసాడు. వాడు వాళ్ళ అన్నని చంపేశానని మా కూతుర్ని చంపి పగ తీర్చుకుంటానంటున్నాడు. నువ్వు గనక మా కూతుర్ని తీసుకొస్తే ఇక్కడ కనిపిస్తున్న డబ్బు, బంగారం, ఈ బంగ్లా, ఈ కార్లు అన్నీ నీవే. కాకపోతే నువ్వు మాత్రం మా కూతుర్ని చాలా అంటే చాలా సేఫ్గా తీసుకురావాలి. నువ్వైతే తీసుకొస్తావు కదా, నువ్వైతే తీసుకొచ్చావంటే మొత్తం నీకే ఇచ్చేస్తా. అయ్యో బాస్, అంతకన్నానా? ఎంత మంచి ఆఫర్ ఇచ్చిన తర్వాత మీ కూతుర్ని నేనైతే కాపాడుకుండా ఉంటానో చెప్పండి. మీ కూతురు మీద ఏమి కూడా వాళ్ళనివ్వకుండా నేనైతే ఆ అమ్మిని సేఫ్గా తీసుకొస్తాను. ఇప్పుడే వెళ్తాను బాస్. వాళ్ళైతే ఒక్కడిని కూడా విడిచిపెట్టను. మీ కూతుర్నైతే చాలా అంటే చాలా సేఫ్గానే తీసుకొస్తాను. మీరైతే రిలాక్స్గా ఉండండి. మీ బుగాటిని అయితే వేసుకువెళ్తున్నాను నేనైతే మాత్రం వచ్చే వరకు మీరైతే చాలా ప్రశాంతంగా ఉండండి. మీ కూతుర్ని నిజంగానే సేఫ్గా తీసుకొస్తా. అరే చాప్, నువ్వు కూడా వచ్చి కార్ ఎక్కరా. నాకు నీ హెల్ప్ కూడా ఎంతో అవసరపడుతుంది. అరే మొత్తానికైతే చాప్ గడ్ కూడా వచ్చేసాడు. బాస్ నేనైతే వెళ్ళొస్తా, మీరైతే ఏం కంగారు పడకండి. ఓకే, మనమైతే మాత్రం ఇప్పుడైతే మాత్రం ఎలా అన్నా సరే ఆ కిడ్నాపర్ గడు ఎక్కడున్నాడో కనుక్కోవాలబ్బా. వాడెక్కడుంటాడో నాకైతే అస్సలు తెలియదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే లెస్టర్కి కాల్ చేద్దాం. ఈ టైంలో లెస్టర్ అయితేనే మనకి ఎలా అన్నా అమ్మాయి లొకేషన్ ట్రేస్ చేసి చెప్పగలడు. సో కాబట్టి మనం అయితే మాత్రం లెస్టర్కే కాల్ చేయాలి. సో కాబట్టి నేనైతే లెస్టర్కే కాల్ చేస్తానబ్బా. కానీ ఈలోపు మన చుట్టుపక్కల ఇంట్లో ఎక్కడన్నా ఉన్నారేమో అని చూద్దాం. ఎందుకంటే ఆ అమ్మాయి ఎంతో దూరం వెళ్ళదు. కాబట్టి చుట్టుపక్కల ఇల్లులన్నీ చూశాను, ఎక్కడా లేరు. ఓకే, లెస్టర్కి అయితే ఫోన్ చేస్తున్నా, రింగ్ అవుతుంది. హలో లెస్టర్, నీకైతే ఒక నెంబర్ మెసేజ్ పెడతాను. నాకు నువ్వు ఏం చేస్తావో తెలియదు లెస్టర్. వెంటనే అమ్మాయి ఎక్కడుందో నాకైతే లొకేషన్ తెలియాలి. ఓకేనా? నువ్వైతే మాత్రం ఫాస్ట్గా లొకేషన్ ఎక్కడుందో కనిపెట్టి నాకైతే లొకేషన్ పెట్టు. ఓకే లెస్టర్, నేనైతే ఉంటా. మరి ఫాస్ట్గా లొకేషన్ అయితే సెండ్ చేయి. ఓకే, మొత్తానికైతే లెస్టర్ అయితే మనకు ఒక లొకేషన్ పంపించాడు అనమాట. సో ఆ లొకేషన్ దగ్గరికి అయితే నేనైతే వచ్చేసాను. సో ఇదే అనమాట లొకేషన్ అయితే. సో ఇక్కడే అనుకుంటా, నాకు తెలిసి ఈ ఇంట్లోనే అనుకుంటా. ఆ అమ్మాయిని అయితే ఈ ఇంట్లోనే ఉంచినట్టున్నారు. సో మనమైతే మాత్రం ఇప్పుడైతే చాలా అంటే చాలా సైలెంట్గా ఎలాగోలా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళనైతే ఫినిష్ చేసి మనమైతే అమ్మాయిని సేఫ్గా తీసుకెళ్ళాలి. అరే చాప్, నీకు ముందే చెప్తున్నాను, నువ్వైతే అస్సలు సౌండే చేయకు. పొరపాటున అరిచావంటే వాళ్ళైతే అలర్ట్ అయిపోతారు. అప్పుడు మన మీద ఫైట్ చేస్తారు. అదిగోండి వాళ్ళైతే మాత్రం అక్కడ ఉన్నారు. చాప్ ఓకేనా? నువ్వైతే సైలెంట్గా ఉండు, అస్సలు అరవద్దురా రే. ఓకే శివన్న, నేనైతే అస్సలు అరను. అరే అరొద్దంటే అరిచేసావు కదరా. అరే వీళ్ళైతే అలర్ట్ అయిపోయారా, వీళ్ళైతే ఫైరింగ్ స్టార్ట్ చేసేసారు. ఒక్క నిమిషం, వీడికి ఒక బుల్లెట్, ఒక్కరినైతే డౌన్ చేసేసాం. మనమైతే ఫస్ట్ ఆ అమ్మాయి దగ్గర ఉన్న వాళ్ళనైతే డౌన్ చేసేయాలి, లేకపోతే ఆ అమ్మాయికే రిస్క్ అబ్బా. అది గుండు, ఒక్క నిమిషం, అది వీడికి కూడా ఒక హెడ్ షాట్ అయితే పడింది. అండ్ ఈ గుండు నా కొడుకు కూడా ఒక హెడ్ షాట్ అయితే పడింది. మొత్తానికైతే వీళ్ళిద్దరు ఉన్నారు. ఒక్క నిమిషం, అది వీడికి ఒక హెడ్ షాట్ వేసేసాం. నాకు కూడా బుల్లెట్లు అయితే చాలా తగిలినాయి అబ్బా. ఓకే, వీడే లాస్ట్. అది కరెక్ట్గా వాడికైతే
రీలోడ్ పడిన టైంలో మనం అయితే చూసి హెడ్కి అయితే కొట్టాం. ఓకే, ఇంకెవరు లేరు కదా, ఒక్క నిమిషం కిందకి వెళ్ళి అయితే చూద్దాం. ఓకే గాయస్, ఇంకా ఎవ్వరు లేరు. సో వీడు అనుకుంటా మెయిన్ లీడరు. సో వీడికైతే మాత్రం మొత్తం దింపేశాను మ్యాగజైన్ అండ్ మొత్తం అయితే అయిపోయారు. అరే చాప్, ఎంత పని చేశారా మేడం? మీకైతే ఏం కాలేదు కదా? ఓకే మేడం, మీరైతే సేఫ్గానే ఉన్నారు. సరే మేడం, నన్ను అయితే ఫాలో అవ్వండి. మనం అయితే మాత్రం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మీ నాన్నగారు అయితే మాత్రం మిమ్మల్ని సేఫ్గా తీసుకురమ్మని చెప్పారు. సో కాబట్టి మీరైతే మాత్రం ఫాస్ట్గా రండి మేడం, నా వెనకాలే. మనమైతే ఫాస్ట్గా ఇంటికైతే వెళ్ళిపోవాలి, అస్సలు లేట్ చేయకూడదు. మళ్ళా లేట్ చేసినప్పుడు వేరే గ్యాంగ్ ఎవరైనా వచ్చారంటే మనం అయితే చాలా అంటే చాలా ఇబ్బందుల్లో పడతాం. మీరైతే వచ్చి ఫాస్ట్ గా కార్ ఎక్కండి. అలాగే చాప్, నువ్వైతే కార్ పైకి ఎక్కేసే ఫాస్ట్ గా. ఓకే, మొత్తానికైతే ఇక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోవాలబ్బా. సో మనం అయితే మాత్రం ఇవన్నీ సేఫ్ గా కాపాడేసాం. సో ఇప్పుడైతే మాత్రం మన బాస్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోదాం. ఆగండి. సో ఓకే, మనం అయితే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. సో ఇదే అనుకుంటా, యా ఇదే మన బాస్ వాళ్ళ ఇల్లు. సో బుగాటి అయితే ఇచ్చారు. సో బుగాటిని కూడా సేఫ్ గానే తీసుకొచ్చాం. ఈ బుగాటి ఒక స్పెషాలిటీ ఏంటంటే కలర్స్ మారుతుందబ్బా. సో అందుకే మా బాస్ అయితే ఈ కార్ ఎవ్వరికి ఇవ్వరు, బట్ నాకైతే ఇచ్చాడు. సో పర్లేదులేండి బాస్. చూడండి, మీ అమ్మాయిని అయితే సేఫ్గానే తీసుకొచ్చేసాను. సో మీరు నాకు మాట ఇచ్చినట్టుగానే మరి మీ ఇల్లు, అంతస్తులు, ఆస్తులు, గోల్డ్ ఇంకా క్యాష్ మొత్తం నాకు ఇచ్చేస్తారా? మరి చెప్పండి బాస్. అలాగే శివ, నీకైతే నేను మాట ఇచ్చినట్టుగానే నీకైతే మొత్తం ఇస్తాను. కాకపోతే నాది ఒకటే ఒక కండిషన్, నువ్వైతే మా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. నువ్వు మా కూతుర్ని పెళ్లి చేసుకుంటే మొత్తం ఇచ్చేస్తాను నీకే. ఏంటి బాస్ మీరు చెప్తుంది? మీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలా? మేడం మీకైతే ఇష్టమేనా మరి నన్ను పెళ్లి చేసుకోవడం? శివ, నాకైతే మాత్రం నువ్వు చాలా అంటే చాలా ఇష్టం శివ. నేనైతే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఓకే, అరే చాప్, నువ్వేమంటావరా? నేను ఇవన్నీ పెళ్లి చేసుకోనా? బ్రహ్మాండంగా శివన్నా, నువ్వైతే మాత్రం వెంటనే వీడిని పెళ్లి చేసేసుకో శివన్నా, పెళ్లి చేసేసుకో. ఓకే, మొత్తానికి చాప్ గడ్ కూడా ఓకే అన్నాడు. సో అలా అయితే నాకు ఇంకా ఏ అభిప్రాయం లేదు బాస్. నేనైతే మాత్రం మీ కూతుర్ని అయితే పెళ్లి చేసుకుంటాను. A few years later. సో గాయస్, మొత్తానికైతే నా మ్యారేజ్ అయిపోయింది. సో మీరైతే ఏమనుకోకండి మిమ్మల్ని అయితే పెళ్ళికి పిలవలేదని. సో మేమైతే మాత్రం మొత్తానికి మ్యారేజ్ చేసేసుకున్నాం. అండ్ చూసారా, పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఎంత ఆస్తి ఇచ్చారో మా మావయ్య. మొత్తం గోల్డ్, ఈ ఇల్లు, అలానే బుగాటి కార్ అండ్ ఇంకా చాలా అంటే చాలా కార్స్ అయితే నాకు ఇచ్చేసాడు. సో పెళ్లి చేసుకొని చాలా అంటే చాలా మంచి పని చేశానని అనిపిస్తుంది. చూసారా ఎన్ని గోల్డెన్ కార్స్ ఉన్నాయో. గోల్డెన్ బుగాటి ఉంది, ఇంకా గోల్డెన్ ల్యాంబోర్గిని ఉంది, ఇంకా ఎంత గోల్డ్ ఉందో చూసారా. ఈ గోల్డ్ అంతా నాదే. ఇంకా నేను సూపర్ రిచ్. సో ఒక పక్క ఇంత డబ్బు కూడా ఉంది. సో మనం అయితే మాత్రం ఈ లాస్ సెంటోస్ సిటీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిలియనియర్ అయితే అయిపోయాం. సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకే. మరి ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే వెంటనే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.